న్యూస్ చూస్తున్నాం. ఇటు బాపట్ల ఎస్పీ భూ కబ్జా భాగోతం బయటపడింది. 20 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఎస్పీ ఉమామహేశ్వరరావు మొత్తానికైతే కొడుకు అధికారాన్ని అడ్డు పెట్టుకొని 12 ఏళ్లుగా ఇటు ఆ స్థలాన్ని ఆక్రమించి లబ్ధి పొందుతున్నట్టు తెలుస్తుంది ఎస్పీ తల్లి నాగమ్మ. ఇటు చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండలో నాగమ్మ పేరు మీద 1.60 సెంట్ల డెకేటి పట్టా భూమి ఉందంట. ఆ నాగమ్మ భూమికి ఆనుకొని ఉన్న 20 ఎకరాల భూమిని ఆక్రమించారు. 20 ఎకరాల్లో ఇటు ఫారెస్ట్ ల్యాండ్, చెరువు, అలాగే పోరంబోకు స్థలాలు. ఈ ఆక్రమణతోని మొత్తానికైతే ఇటు ఆ గ్రామానికి వెళ్ళే దారిని కూడా ఆ ఎస్పీ తల్లి మూసేసిందంట. ఈ ఆక్రమణ స్థలంలో ఒక లగ్జరీ గెస్ట్ హౌస్, అలాగే వెంకటేశ్వర స్వామి మాన్యం, అలాగే దేవరకొండకు వెళ్ళే దారిని క్లోజ్ చేయడం. మొత్తానికైతే తన ఇష్టానుసారంగా ఆ 20 ఎకరాల్లో మొత్తానికైతే తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఇవన్నీ జరిగింది. దానికి సంబంధించి ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఒక్కసారి ఎలా ఉంది, ఏం మాట్లాడుతున్నారు స్థానికులు కానీ వాళ్ళు కానీ ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మా దౌర్జన్యానికి నువ్వు వచ్చినావు, మేము రాలా. మీ ఊరికి మేము రాలా, మా ఊరికి నువ్వు వచ్చినావు. మీ మామ కొడక గిడకని మాట్లాడు. ఎందుకు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు చెప్పు. నేనేమో తీస్తా. ఎందుకు తేను నేను మీ నాయనతో మాట్లాడుతాడా. మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. నీకేం పని, ఆయనకేం పని? అవును, పెద్ద ఆయన ఉన్నాడు కదా, నీకేం పని? పెద్ద ఆయన ఉన్నాడు కదా, మేము ఆయనతో మాట్లాడుకుంటానమ్మా. మేమిద్దరం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. మధ్యలో కొందరు చేరినారు, అది కూడా చెప్పుకుంటాడా అన్న. ఆ రోజు జరిగింది కదా, మళ్ళీ మధ్యలో నా కొడుకు మాట తిన్నావునా నేను చెప్పుకుంటా ఉండా. అవును, సంబంధం ఏందమ్మా, మాకు దారి కావాలా. ఏం సంబంధం అంటే కొత్తపల్లి నుంచి లేకనే కదా. అదే మేము మాట్లాడుకుంటామ్మా, మీకు వదిలేసేయండి అమ్మా. నువ్వు వేసుకొచ్చుకోవమ్మా. మాకు ఆడ పట్టా భూములు ఆడ దారి లేదు, ఆడ దారి లేదు. మా ఆయన నేను మాట్లాడుకుంటాము, మీ ఇష్టమా, మీ ఇష్టమా. అన్న నీ తప్పు లేదు, నేను ఈ బుద్ధి కూడా చెప్తాడా, దేవుని ముందర చెప్తాడా. ఆ రోజు మీరు ఏదో మాట్లాడేసి పోయినారు, ఆ తర్వాత మధ్యలో పనికిరాని నా కొడుకులు చేరినారు. ఆ పనికిరాని మాటలు మీరు కూడా విన్నారు, పనికిరాని మాటలు మీరు కూడా విన్నారు. మీరు వెనకన్నా ఉంటే కూడా ఈ దారి లేదు. రెడ్డి చెప్పేసి పోయినాడు. రెడ్డి చూడు, రెడ్డి చెప్పేసి పోయినాడు. మధ్యలో కొందరు పనికిరాని వాళ్ళు చేరినారు. నేను ఇప్పుడు అదే ఆడతాడా. ఆయన తప్పు లేదు, ఈ బుద్ధుడు నేను చెప్తాను కదా. పనికిరాని వాళ్ళు చేరినారు, తమాజ్ చూస్తున్నారు, తగిలిచ్చేసి తమాజ్ చూస్తున్నారు. బా ఇనుక కొత్తపల్లి దావన్ నుంచి ఇనుక, అది ప్లాన్ కాలం. అది ఆ రోజు కూడా చెప్పేసిపోయినాడు. ఏం చెప్పినాడు తెలుసునా? నీ కొడుకు అడుక్కున్న ఓటు కాళ్ళు పట్టుకుని నేను అడుక్కుని మీ ఇంట్లో ఆయన కోసమా. నేను చెప్పిందా కిను, నేను చెప్పిందా కిను, నేను చెప్పింది ఇనుక ఫస్ట్ ఆడ అన్న ఇంత దారి ఉంది కదా, ఇది మంచిగా చెడ్డాన్ని మాట్లాడుకున్నాం. ఆయన ఏమనంటే నా వల్ల కాదు నాయన, నువ్వే ఇప్పించి ఒక బార్ టేపిచ్చి చేసుకోమని చెప్పినాడు ఆయన. చెప్పినాక మళ్ళీ మధ్యలో వాళ్ళు కొందరు చేరి ఏంది చెన్నై మామ, అది చెన్నై మామ, ఇది చెన్నై మామ అని ఆయన నాశనం పట్టినారు. వాళ్ళు ఈ పొద్దు సమాజ్ చూస్తున్నారు. లేదు ఏం మాట్లాడదు, ఏం లేదు. ముగ్గురు బిడ్డలు చెప్తాను, ఏం మాట్లాడదు, ఏం లేదు. నా ముగ్గురు పిల్లలు ఒకటే చెప్తాను. సమస్య ఏం లేదు, సమస్య ఏం లేదు. చెన్నై అన్నది వినుబా, సమస్య ఏం లేదు. చెన్నై అన్నది అసలు సమస్య కాదు. మధ్యలో వాళ్ళు మాట్లాడినాడు. నేను అది ఇప్పుడు చెప్తాను. ఆ రోజు ఏం చెప్పినాడంటే నా వల్ల కాదు, ఒక బార్ తీసుకొని అట్టు చేసుకొని మీరు పోండి ఇట్టా అని చెప్పినాడు. ఆ రోజు మేము రాలేదమ్మా దౌర్జన్యానికి. సో మొత్తం మీద ఆ వీడియోలో చాలా క్లియర్గా వెళ్ళే దారి గురించి డిస్కషన్ అవుతుంది. అంటే ఆ దారిని మూసేశారు, మొత్తానికైతే ఆ ఊర్లో ఒక దారిని మూసేశారు అంటూ డిస్కషన్ జరుగుతుంది. మీరెందుకు మాట్లాడుతున్నారు అంటూ మొత్తానికైతే ఎస్పీ తల్లిని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రస్తుతానికి కేసు ఫైల్ చేశారా, నిజంగానే ఆ 20 ఎకరాల్లో ఇటు రెవెన్యూ, రోడ్, అలాగే ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయా,
దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, నిజంగానే ఇటు ఫారెస్ట్, రోడ్, అలాగే ఇటు రెవెన్యూకు సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేశారా? 20 ఎకరాల ఆరోపణలా? రైట్, మరి కాసేపట్లో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ని మరొకసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు బాపట్ల ఎస్పీ పైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇటు రెవెన్యూ అధికారులు కూడా స్పందించారు. మొత్తానికైతే ఎక్కడైతే భూమిని ఆక్రమించారో ఆ భూమిని స్వాధీనపరుచుకునేందుకు నోటీసెస్ని జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆ ల్యాండ్కి సంబంధించిన విజువల్స్ మొత్తానికైతే అక్కడ ఫెన్సింగ్ ఇదంతా వేసి పెట్టినట్టు కనిపిస్తుంది చాలా క్లియర్గా. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఆ భూమిలో, ఆ 20 ఎకరాల భూమిలో ఇటు రెవెన్యూ, అలాగే రోడ్డుకు సంబంధించిన ల్యాండ్, అలాగే ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ కూడా ఉందా? ప్రధానంగా ఆరోపణలు అవేనా ప్రస్తుతానికి కృష్ణమోహన్? భూ కబ్జా, భాగవతం, ఆహారం అయితే కొంత సిరీస్ దాదాపుగా 20 ఎకరాల ల్యాండ్ భూమిని కబ్జా చేశారు ఎస్పీ ఉమామహేశ్వరరావు. అంటే ఇది కూడా 12 ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా మన తల్లి, అంటే ఎస్పీ గారి తల్లి అయిన నాగమ్మ కంట్రోల్లో పెట్టారు. ఇది చంద్రగిరి నియోజకవర్గం చెనగపేటగల్లు మండలం దేవరకొండ విలేజ్. అంటే దాదాపుగా ఇక్కడ వీళ్ళకి యాక్చువల్ గా వీళ్ళ మొదటి పేరు మీద 1.6 సెంట్లు లీకేజ్ పట్ట భూమి ఉంది. కానీ దాన్ని ఆనుకుని ఉన్న దాదాపుగా 20 ఎకరాల భూమి వీళ్ళు కబ్జా చేశారు. 20 ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్, చెరువు, పోరంబోకు స్థలాలు ఉన్నాయి. అక్కడ అంటే ఆ గ్రామంలో వెళ్ళే వాళ్ళకి కూడా ఎంట్రీ లేకుండా పూర్తిగా కూడా దానికి శాంక్షన్ వేసి మూసిస్తారు. దీని మీద దీంట్లో ఒక లగ్జరీ గెస్ట్ హౌస్ పెట్టారు. వెంకటమాన్యం దేవరకొండకు వెళ్ళి దాన్ని కూడా క్లోజ్ చేశారు. ఎస్పీ ఉమామహేశ్వరరావు వ్యవహారం మీద చాలా సార్లు పబ్లిక్ వెళ్ళింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్స్ పబ్లిక్ ఇష్యూస్ చేసిన తర్వాత ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. అప్పుడైతే ఇప్పుడు లక్కీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద నోటీస్ ఇస్తుంది. అంటే ఏదైతే ఈ అక్రమ భూమిని స్వాధీనపరిచేందుకు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు రెవెన్యూ అధికారులు కొంత కదిలేదు. అప్పుడు ఏం జరుగుతుంది, అంతకుముందు ఈయన సిఐడిలో కూడా పనిచేశారు ఉమామహేశ్వరరావు ఎస్పీగా. సో ఇప్పుడు ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఈ ల్యాండ్ ఆక్యుపైకి జరిగింది వాస్తవమా కాదా, జరిగితే ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి. సో తిరిగి భూమిని వెనక్కి తీసుకునేందుకే రెవెన్యూ అయితే నోటీసులు కూడా వచ్చింది. నోటీసులో చాలా క్లియర్ గా ఉంది. మీరు దాదాపుగా 19 ఎకరాల భూమి అంటే ఓవరాల్ ఎపిసోడ్ ఒకటి ప్రధాన, అంటే ఒక ఉన్నత స్థాయి అధికారి తన దగ్గరికి చాలా మంది ఎటువంటి బాధితులు, లేకపోతే నష్టపోయిన వాళ్ళు, చాలా రకాల సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు ఇవన్నీ చేసి న్యాయంగా వాళ్ళకి రక్షణ చేయాల్సిన పరిస్థితులు ఉంటే, మరి ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారే ఈ ఆహారాన్ని చేయడం పట్ల కొంత పబ్లిక్ లో చులకనయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఐపీఎస్ అధికారులను ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక వ్యవహారం వచ్చినప్పుడు అది కొంత సీరియస్ గా తీసుకుంటే పబ్లిక్ లో ఆ ఇష్యూ వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం రెవెన్యూ కూడా దీని మీద స్పందించిన నేపథ్యంలో అంటే ఇది కేవలం చేయడానికి లేదు, ఏమో దాక దీని మీద కంప్లైంట్స్ రావడం, తర్వాత దీని మీద చర్యలు తీసుకునే దానికి కొంత ఏంటి జరుగుతుంది ఎంక్వైరీ చేయమంటాం. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ నోటీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ జారీ చేసిన సమాచారం వస్తుంది. అంటే ఫర్దర్ గా ఇప్పుడు భూమిని ఆక్యుపై చేసుకుంటారు, ఏ విధంగా తిరిగి రెవెన్యూ స్థలాన్ని కబ్జాకు గురైన ల్యాండ్ ని ఎస్పీ స్థలంలో నుంచి ఎట్లా వదులుతారు అనేది చూడాలి. అయితే మనం కానీ చూసుకుంటే ఎస్పీ తల్లి వీడియోలో కూడా మనం చూడొచ్చు ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దాని మీద చాలా క్లియర్ గా ఇండికేషన్ అయితే కనపడుతుంది. అంటే కొడుకు ఎస్పీ కాబట్టి నేను ఏమైనా చేయగలను అనే ధోరణిలో ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ రెవెన్యూ అధికారులు కూడా ఇప్పుడు ఎంటర్ అయిన పరిస్థితి. ఫర్దర్ గా ఏం జరుగుతుంది, ఎటువంటి ఇష్యూస్ దీని మీద ముందుకు వెళ్తాయనేది చూడాల్సిన పరిస్థితి. రెవెన్యూ అధికారులు ఎప్పుడు ఈ భూమిని తిరిగి ఆక్యుపై చేసుకుంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నాగమ్మ ఇటు స్థానిక అధికారులను మ్యానిపులేట్ చేసి మొత్తానికైతే 1.6 సెంట్ల భూమి, మొదటగా 1.6 acres ఆఫ్ ల్యాండ్ 1.6 సెంట్ల భూమి ఉన్న తర్వాత ఆ పక్కనే ఉన్న ఇటు ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ కానీ, అలాగే రోడ్డు కానీ, అలాగే పోరంబోకు భూమి కానీ వీటన్నిటినీ కూడా ఆక్రమించింది అంటూ ఆరోపణలు. మరి ఎస్పీ స్థాయిలో ఉన్న తన ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొనే ఇలా చేశారు అంటూ మొత్తానికైతే ఇటు ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు కూడా దీనికి సంబంధించి నోటీసెస్ని జారీ చేశారు. సో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి ఈ పిటిషన్ని ఈ నోటీసెస్ని మరి పరిగణలోకి తీసుకొని ఎలాంటి వర్డిక్ట్, మార్చి 30న నెక్స్ట్ హీరింగ్ ఉంది, మరి ఎలాంటి వర్డిక్ట్ రాబోతుంది అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దుర్వినియోగం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.